నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆ స్వామిని స్మరిస్తే చాలు పాపాల రాసులన్నీ కరిగిపోతాయి. ఆ దేవుణ్ణి కీర్తిస్తే చాలు కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ దేవదేవుణ్ణి కళ్ళారా దర్శిస్తే చాలు ముక్తి మార్గం ముంగిటే గోచరమవుతుంది. ఆ దైవమే కలియుగ మహాప్రభువు శ్రీనివాసుడు. భక్తుల పాలిట కల్పవృక్షం, కామధేనువు, బంగారు కొండ, కోరిన వరాల్ని అందించే వరాల రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు. సప్తగిరులపై భక్త మందారుడుగా వెలసిన ఆ స్వామి అత్యావతార మూర్తిగా ఎన్నో ప్రదేశాలలో కొలువుదీరి నిత్య పూజాది కైంకర్యాల్ని స్వీకరిస్తున్నాడు. తన సర్వాంతర్యామి కారకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన శ్రీనివాస సన్నిధానం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కలో వెంకట నాయకః అన్నారు. కలియుగ వరదుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సులభుడు. అందుకే స్వామిని భక్తులు ఊరూరా ప్రతిష్ఠించుకొని తమ ఆరాధ్య దైవంగా కొలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తణుకులో 2009వ సంవత్సరంలో ఆవిష్కారమైంది శ్రీనివాస సన్నిధానం. ఈ ఆలయ ఆవిర్భావానికి విశేషమైన నేపథ్యం ఉంది. 1966వ సంవత్సరం వరకు తణుకులో ఓ ఆంబోతు ఊరంతా సంచరిస్తుండేది. ఆ ఆంబోతును సాక్షాత్తు నందీశ్వరునికి ప్రతిరూపంగా గ్రామస్తులు భావించేవారు. ఓ రోజు ఆ ఆంబోతు హఠాత్తుగా మరణించింది. దానికి స్మృతిగా 1967వ సంవత్సరంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించారు. 2009వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని పునరుద్ధరించి పునర్నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట దివ్య ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిల్లుతోంది. 7 కొండలపై వెలసి ఎల్ల లోకాల్ని రక్షించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ నాయకుడిగా, కలి కల్మషాల్ని నివారించే ఆపదుద్ధారకుడిగా శ్రీనివాసుడు అనాదిగా భక్తుల మొరల్ని ఆలకిస్తున్నాడు. తిరుమల శిఖరంపై తరతరాలుగా కొలువు తీరి కొండంత వరాలిచ్చే కోనేటి రాయుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి రూపురేఖలతో ఊరూరా ఆలయాలు వెలిశాయి. భక్తుల పాలిట ఇలవేల్పు అయిన ఆ శ్రీనివాసుణ్ణి భక్తులు తమ సమక్షంలో ప్రతిష్ఠించుకొని తరిస్తున్నారు. ఆ నేపథ్యంలోని శ్రీ శ్రీనివాస దివ్య సన్నిధానం పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షింపచేస్తోంది. సువిశాల ప్రాంగణంలో ఉన్న శ్రీవారి ఆలయం సర్వాంగ శోభితంగా అలరారుతోంది. ప్రధాన ఆలయ ప్రాంగణ ప్రవేశ ద్వారంపై శ్రీనివాసుడి విగ్రహం చిన్మయ చిదానంద భరితంగా తేజరిల్లుతుంది. ఈ ద్వారం గుండా భక్తులు ప్రధాన లోగిల్లోకి ప్రవేశిస్తారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ధీర గంభీరాకృతిలో మహావిరాట్ రూపాన్ని సంతరించుకున్న మహాకాయుడైన ఆంజనేయ స్వామి భారీ విగ్రహం కనువిందు చేస్తుంది. అతులిత బలధామం, స్వర్ణ శైలాభదేహం అన్నట్టుగా ఆంజనేయుడు మహావైభవోపేత మూర్తిగా వర్ణమయ శోభితంగా ప్రధాన ఆలయ ప్రవేశ మార్గానికి కుడివైపు నెలకొని ఉంటాడు.
ఇక్కడికి సమీపంలోనే నారికేళాల్ని సమర్పించే స్థలం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రధాన ఆలయం ముంగిట సమున్నత ధ్వజస్తంభం పంచలోహ రేకులతో తాపితం చేసి ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఆలయ సందర్శనం చేసినా ముందుగా ధ్వజస్తంభాన్ని, ఆ తర్వాత ముఖమంటపంపై వేంచేసి ఉన్న దేవతామూర్తుల్ని దర్శించుకొని ప్రణమిల్లాలి. అప్పుడే ఆలయ దర్శన సిద్ధి సంపూర్ణంగా చేకూరుతుంది. ఇక్కడే ప్రత్యేక పీఠంపై శ్రీవారి పాదాలు లోహ కవచయుక్తంగా భాసిల్లుతూ ఉంటాయి. ప్రధాన ఆలయానికి ఎడమవైపు శ్రీ వైకుంఠ ద్వారం పేరిట ప్రత్యేక మందిరం ఉంటుంది. ముక్కోటి ఏకాదశి నాడు భక్తులకు ఉత్తర ద్వార దర్శన నిమిత్తం శ్రీవారిని ఉభయ దేవేరులతో ఇక్కడ వేంచేపు చేయిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోవైపు సంకీర్తనాచార్యుడైన తాళ్లపాక అన్నమయ్య మహావిగ్రహం భాసిల్లుతుంది. ధవళ వర్ణమయంగా ఆకట్టుకునే అన్నమయ్య విగ్రహం మహా తేజో విరాజితంగా అలరింపచేస్తుంది. ఇంతటి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని ఉన్న తణుకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అలాగే ముఖ మంటప పైకప్పుపై శ్రీ విష్ణు మాయా విలాసానికి ప్రతీక అయిన వటపత్ర సాయిమూర్తి పద్మాకృతిలో వర్ణరంజితంగా తేజరెల్లుతుంది.